ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. స్క్రీన్ మీద మీకు రెడ్ కలర్ స్క్వేర్ కనబడుతుంది కదా. ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏ అనుకుంటే ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే బ్లూ కలర్ స్క్వేర్ యొక్క సైడ్ బి అనుకుంటే ఏరియా బి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పెద్ద స్క్వేర్ నుంచి చిన్న స్క్వేర్ యొక్క ఏరియాని తీసేస్తే అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఈ బ్లూ కలర్ చిన్న స్క్వేర్ని రెడ్ కలర్ స్క్వేర్ మీద ఈ విధంగా పెడుతున్నాను. ఇప్పుడు మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే రెడ్ కలర్ ఏరియాలోంచి బ్లూ కలర్ ఏరియాని తీసేయాలి. తీసేస్తే రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఎక్స్, వై, జెడ్ అనే పార్ట్స్. ఈ జెడ్ అనే పార్ట్ని వై అనే పార్ట్ పక్కన ఈ విధంగా పెడుతున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్, వై, జెడ్ పార్ట్స్ యొక్క టోటల్ ఏరియా కావాలి. ఇక్కడ బ్రెడ్త్ అనేది ఏ మైనస్ బి, లెంగ్త్ అనేది ఏ ప్లస్ బి. సో ఈ XYZ ఆక్యుపై చేసిన ఏరియా రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఏమవుతుంది, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి.